ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ మీద తన వక్ర బుద్ధిని చెప్పకనే చెప్పాడు, సూచించాడు. వారి మాటల్లోనే వారి మంత్రులు వచ్చినప్పుడు వారు చేసేటటువంటి ప్రసంగాల్లోనే వేల కోట్ల రూపాయల అవసరం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికని వారే మాట్లాడతారు. 2 టెన్నెల్స్ కంప్లీట్ అయిపోయినా కూడా చిన్న చిన్న వర్క్లకి దాదాపు 9 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా R&R ప్యాకేజ్కి ఏ రూపాయిని కూడా వారు ఖర్చు చేయకుండా ఈ రాష్ట్రంలో ఒక దగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వెలుగొండ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో ఇవాళ వారు ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా వారు కేటాయింపులు ఏ విధంగా చేశారో ఒకసారి కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేవలం 359 కోట్లు మాత్రమే. 9 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరో సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చేశారంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 359 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? R&R ప్యాకేజ్కి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వీరు కేటాయించింది R&R ప్యాకేజ్కి 116 కోట్లు. ఈ 116 కోట్లతోటి ఎంతమందిని మీరు నిరాశ్రయులైనటువంటి వారికి ఈ చెల్లింపులు చేయగలుగుతారు? అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంత అశ్రద్ధ ఎందుకు? పశ్చిమ ప్రాంత ప్రకాశంలో ఉన్నటువంటి ఈ మండలాలంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? వ్యవసాయాన్ని ఆధారపడి వ్యవసాయాన్నే నమ్ముకొని బతికేటటువంటి రైతులంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటింగ్ ఉండటమే మీ కడుపు మంటకి కారణమా? మీరు చెప్పినటువంటి మాటలకి సిద్ధాంతాలకి విలువలు లేవా? అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు అవసరం లేదా? నిజంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ఆలోచన విధానాలు ఎందుకు మారట్లేదు? ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎందుకు మొద్దు నిద్ర పోతున్నారు? ప్రకాశంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు నోరు మెదపట్లేదు? వెలుగొండ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేక ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రాంత ప్రజల్ని వంచి ఈ దగాలోనే ముంచేయాలనుకుంటున్నారా? నిజంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పరిపాలన, పశ్చిమ ప్రాంతానికి ఇచ్చినటువంటి మార్కాపురాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నటువంటి మాటను కూడా పక్కదారి పట్టిస్తున్నాడు. దానికి కూడా ఇంకా సమయం పడుతుంది అని ఆ విధంగా కూడా మోసం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఈ మోసపు మాటల్ని, ఈ విధానాల్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది. ఈ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి కేసుల రూపంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క నెల అరెస్టులు చేసి ఆ అరెస్టుల పర్వంలోనే కాలయాపన చేస్తూ ఇవాళ ఈ బడ్జెట్లో కూడా ఈ చేసినటువంటి ఈ నామమాత్రపు కేటాయింపుల వలన వెలుగొండ ప్రాజెక్టు మరోసారి దగాకి గురవుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఎర్రగొండపాలెం శాసనసభ్యుడిగా వెలుగొండ మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రదర్శించినటువంటి ఈ విధానానికి నిరసన తెలియజేస్తూ, ఖండిస్తూ ఈ నామమాత్రపు కేటాయింపుల వలన వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాదు అనేది మరొకసారి తెల్లమైనటువంటి విషయాన్ని ప్రజలకు వివరిస్తూ వెలుగొండ ప్రాజెక్టు మీద రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి మా నియోజకవర్గం నుంచి ప్రజల మద్దతుతోటి పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుపుకొని మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి పాదయాత్ర ద్వారా వెలుగొండ ప్రాజెక్ట్ని సందర్శించబోతున్నాం. దీని మీద ఈ కూటమి తీసుకుంటున్నటువంటి ఈ తప్పుడు విధానాలని ఎండగట్టబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పశ్చిమ ప్రాంత ప్రజలు గమనించండి. కూటమి నేతలు మొద్దు నిద్రని వేడండి.
ప్రకాశం నేతలు ఈ దగాకోరు రాజకీయాన్ని ఆపివేయండి. ప్రకాశం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ మొద్దు నిద్రని వీడి వెలుగొండ ప్రాజెక్టుపై మీ నిరసనని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలపమని మీ ద్వారా వేడుకుంటూ వెలుగొండ ప్రాజెక్టుకి కేటాయింపులు పెంచవలసిందిగా, సరిచేసుకోవాల్సిందిగా, బడ్జెట్ కేటాయింపుల్లో అధిక నిధుల్ని